సరే, నిబంధనలకు విరుద్ధంగా జరిగితే చర్యలు తీసుకోవడం చాలా సింపుల్ కదా, ఎందుకు తీసుకోలేకపోయారనేది ఒక ప్రశ్న అడిగారు. ఉదాహరణకు వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేటాయింపుల గురించి ప్రస్తావించారు. మీకు తెలిసి ఏం జరిగిందో? అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం చేశాడు అనేది కేసు పెట్టాలి. అది మేము పెడతాం. అతన్ని అసలు ఇప్పుడు వంశీ ఉన్నాడు చూసారా, గన్నవరం వంశీ ఎన్ని తిప్పలు పడుతున్నాడు బయటికి రావడానికి. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు. పిఎస్ఆర్ ఆంజనేయులు చూడండి, ఆయన పరిస్థితులు ఏంటి, ఎన్నో వస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒకటి బలమైనటువంటి ఆధారాలతో ఏ లిక్కర్ కేసు ఏదో చేసిన తర్వాత ప్రజావేదికను గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తెచ్చాడని కేసు పెడతాం, ఈ అటవీ భూములు లాగేసుకున్నాడని కేసు పెడతాం. విద్యుత్ కొనుగోలు విషయం గురించి మాట్లాడుతున్నారు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. అన్ని వస్తాయి సార్. 1 year లోనే మొత్తం సినిమా చూపించాలంటే కూడా కష్టం. బాహుబలి ఫస్ట్ హిట్ అయిన తర్వాత రెండో సినిమా తీయటానికి ఈ టేక్ 2 years, 2 సంవత్సరాలు టైం పట్టింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలకు మేము జవాబుదారీ, కక్ష సాధింపు చేయలేదు అనేది ప్రజలు నమ్మాలి. నమ్మాలంటే ఇదిగో ఆధారాలు, కక్ష సాధింపే ఉంది, ఆధారాలతో సహానే ప్రొసీజర్ ప్రకారం వెళ్తా అంటున్నారు కదా. ఎవరైనా చట్ట ప్రకారం వెళ్ళాలని కదా కోరుకుంటారు. ఇది దుర్వినియోగం అని మేము కోర్టుకి ఇటు ప్రజలకి చెప్పవలసింది ఉంది. కాబట్టి యూ విల్ టేక్ దట్ కోర్స్ అనమాట. ఆ కోర్సులో ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమనుకున్నాడు, నాకేమి అవ్వదు, నన్ను అరెస్ట్ చేయమని హైకోర్టు జడ్జి చెప్పిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఏం చెప్పలేదు. నన్ను ఏదో ఎంక్వైరీకి పిలిచారని చెప్పేసి జీన్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని చేతితో వాటర్ బాటిల్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు అంతే. ఇంతవరకు మళ్ళీ బయటికి నానా బాధలు పడతా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఇట్ విల్ టేక్ టైం. ఒక్క నిమిషం బాజీ గారితో మాట్లాడుతాను. బాజీ గారు, ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు గురించి మీరు ఏమైనా మాట్లాడతారా ఈ పర్టికులర్ విషయంలో? ఒక్క నిమిషం సార్, వస్తాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ముందుగా ఏంటంటే ఒక విషయం మీ అందరి దృష్టికి తేవాల్సిన అవసరం ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి గిఫ్ట్ డీడ్ రాసింది September 3, 2021. ఆయన నేను డీడ్ రద్దు చేయాలని మళ్ళీ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసిన తేదీ 23/10/2024. అంటే 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు ఒక డీడ్ దాటిపోయిన తర్వాత వేసిన మళ్ళీ రద్దు కోసం వేసిన పిటిషన్ కి విలువ ఉండదు, చెల్లదు, రద్దు అనేది జరగదు. ఇది మీ అందరి దృష్టికి తేదలిచాను. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఆయనకు తెలీదా? ఏమండి, ఆయనకు తెలీదా ఈ విషయం? ఎందుకని మళ్ళీ తెలిసే ఉంటుంది, తెలిసే చేస్తారు. కొన్ని విషయాలు తెలిసే చేస్తారు సార్. కావాలని కక్షపూర్వకంగా చేశాం.